నెక్స్ట్ వన్, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్. ఎందులో ఆక్టెట్ ఉండదు? నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్. ఇవి ఇనర్ట్ గ్యాసెస్. దీనిలో ఇది NS2 NP6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది అన్నిట్లలో. హీలియంలో మాత్రం ఇది ఇనర్ట్ గ్యాస్ అయినప్పటికీ 1s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. హీలియంలో ఇది ఇనర్ట్ గ్యాస్ అయినప్పటికీ 1s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేని ఎలిమెంట్ అంటే ఏంటిది? హీలియం. నెక్స్ట్ వన్ 62. కోవాలెన్సీ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు. కోవాలెన్సీ దేనికి ఈక్వల్గా ఉంటుంది? కోవాలెన్సీ అంటే ఏంది? నంబర్ ఆఫ్ కోవాలెంట్ బాండ్స్ ఫార్మ్డ్. నంబర్ ఆఫ్ కోవాలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ ఎన్నైతే కోవాలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయో ఆ ఫామ్ అయిన కోవాలెన్స్ బాండ్స్ యొక్క సంఖ్యనే కోవాలెన్సీ అంటారు. లేదా ఎన్నైతే ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటుందో, ఒక్కొక్క ఆటం బాండ్లో ఫామ్ చేసే ఒక్కొక్క ఆటం ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే షేర్ చేస్తుందో దాన్ని కూడా కోవాలెన్సీ అనడం జరుగుతుంది. కాబట్టి కోవాలెన్సీ అంటే నంబర్ ఆఫ్ కోవాలెంట్ బాండ్స్ ఫార్మ్డ్. నెక్స్ట్ వన్ 573 క్వశ్చన్ ఇది. VBT వ్యాలెన్సీ బాండ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. VBT వ్యాలెన్సీ బాండ్ థియరీ. వ్యాలెన్సీ బాండ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేసినారు? పౌలింగ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేసినాడు. ఎలక్ట్రానిక్ థియరీని ఎవరు ప్రపోజ్ చేసినారు? కోసెల్ అండ్ పావెల్. కోసెల్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో VBTని ఎవరు ప్రపోజ్ చేసినారు? పౌలింగ్ ప్రపోజ్ చేయడం జరిగింది. పౌలింగ్. 574. The type of bond where the valency electrons are shared among all the atoms of metallic elements. సో మెటాలిక్ ఎలిమెంట్స్లో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్ షేర్ అవ్వడం వల్ల ఫార్మ్ అయ్యే బాండ్ని ఏమంటారంటే మెటాలిక్ బాండ్ అంటారు. మెటల్కి మధ్య ఫామ్ అయ్యే బాండ్ని ఏమంటారు? మెటాలిక్ బాండ్ అంటారు. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వాటి మధ్యన షేర్ అవుతాయి, అది మెటాలిక్ బాండ్. మెటల్ మధ్య మెటాలిక్ బాండ్. మెటల్కి నాన్ మెటల్కి మధ్య అయానిక్ బాండ్. నాన్ మెటల్కి మధ్య కోవాలెంట్ బాండ్. నెక్స్ట్ 575 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎలక్ట్రోనెగటివ్? దేనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది? నాన్ మెటల్కి ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఇవన్నీ మెటల్స్. సోడియం, మెగ్నీషియం అండ్ కాల్షియం మెటల్స్కి ఏముంటుంది? ఎలక్ట్రో పాజిటివిటీ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ లూజ్ చేసే నేచర్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ లూజ్ చేసే నేచర్ ఉంటుంది. ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్స్ని ఆకర్షించే నేచర్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ని ఆకర్షించే నేచర్ ఏమో దీనికి ఉంటే, ఎలక్ట్రాన్స్ లూజ్ చేసే నేచర్ ఏమో వీటికి ఉండడం జరుగుతుంది.